అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఛాన్స్ వచ్చింది. అలా బావగారు బావున్నారా మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సుకుమార్ ఆ తర్వాత మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ అని 15 సినిమాలకి పైగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయగా ఒక స్టేజ్లో తనకి ఆర్థికంగా చాలా సమస్యలు రావడంతో తన ఊరికి వెళ్లి లెక్చరర్ జాబ్ చేయాలనుకున్నాడు. ఇక అలా కొడుకు బాధని అర్థం చేసుకున్న సుకుమార్ తండ్రి గారు తమకి కష్టమైన బియ్యం వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుల్ని సుకుమార్ రూమ్ రెంట్కి తినడానికి పంపిస్తూ ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే ఆది, చెన్నకేశవరెడ్డి మూవీ సక్సెస్తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వివి వినాయక్ నితిన్తో దిల్ మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆ మూవీలో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వగా నితిన్కి తన దగ్గరున్న స్టోరీ చెప్పి తన డేట్స్ని తీసుకుంటే ప్రొడ్యూసర్ని ఎలాగైనా పట్టుకోవచ్చని ఫిక్స్ అయ్యాడు. ఇక